ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంతో పాటు కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహాయాన్ని కోరనున్నారు. ఉదయం నుంచి ఆయన 5 కేంద్ర మంత్రులతో వరుస భేటీలు కానున్నారు. ముఖ్యంగా విభజన హామీల అమల్లో భాగంగా పెండింగ్లో ఉన్న నిధుల విడుదల, అమరావతి రాజధాని నిర్మాణానికి అదనపు సహాయం కోరనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడానికి అవసరమైన సాంకేతిక ఆర్థిక సహకారంపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు ఎయిర్పోర్ట్లో మాజీ క్రికెటర్ సచిన్ని కలిశారు. అనంతరం ఏపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వక భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన సంస్కరణలపై చర్చించే అవకాశం ఉంది. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు కీలక విభజన చట్టంలోని అంశాలకు చట్టబద్ధత కల్పించే విషయంలో అమిత్ షాతో కీలకంగా చర్చించనున్నారు చంద్రబాబు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, ఏపీకి రావాల్సిన పారిశ్రామిక రాయితీలపై చర్చించనున్నారు. అమరావతి మౌలిక సదుపాయాల కల్పనకు 2వ విడత నిధుల విడుదలపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పోలవరం నిధులపై, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో విశాఖ రైల్వే జోన్ పనుల వేగవంతంపై కీలక చర్చలు జరగనున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీలో రాష్ట్ర రైతులకు అందాల్సిన కేంద్ర పథకాలపై విజ్ఞప్తి చేయనున్నారు చంద్రబాబు. ఒక్క రోజులోనే 5 కీలక మంత్రులను కలవడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయాన్ని పటిష్టం చేసుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఈ భేటీల అనంతరం ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు తిరిగి అమరావతికి ప్రయాణమవుతారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే ఏపీలో కొన్ని పాలనాపరమైన కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.